అండి. ఈరోజు వీడియోలో టీచర్స్ డేకి ఇంట్లోనే పిల్లలకి ఈజీగా చేసే 2 క్రాఫ్ట్ ఐడియాస్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా బుక్ షాప్లో మనకి ఈజీగానే దొరుకుతాయండి. వీడియో ఫుల్ వరకు చూసి ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి మీ పిల్లలకి చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. ఇంకోటేమో కీ చైన్ మోడల్. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూద్దామండి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, అది తీసుకుని కట్ చేసుకోండి. లేకపోతే కార్డ్బోర్డ్ ఉంటాయి కదండి, అవైనా పర్వాలేదు. దీనికోసం మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండి బుక్ షాప్లో, ఇవి 20 అలా పడింది. ఇలాగే స్మైలీ స్టిక్కర్స్ ఏమో షీట్ 30 రూపీస్. ఒక బ్లాక్ కలర్ అక్రోలిక్ పెయింట్ అనేది తీసుకున్నాను. మనం ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ షేప్లో కట్ చేసుకున్నాక, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ కట్ చేసుకున్నాక బోత్ సైడ్స్ ఈ బ్లాక్ కలర్తో పెయింట్ చేసేయండి. లేదు మనకి బ్యాక్ సైడ్ ఎలాగో మ్యాగ్నెట్ ఉంటుంది కదా, అవసరం లేదనుకుంటే ఫ్రంట్ సైడ్ ఒక్కటి చేసుకున్నా చాలండి. మీకు ఆల్రెడీ ముందు చేసింది చూపించాను. పెయింట్ చేశాక కార్డ్ అనేది ఆరాకండి. ఈ ఐస్ క్రీమ్ పుల్లలతో మీరు ఆ లెంత్ కొలుచుకుని 4 సైడ్స్ 4 కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. 25 రూపీస్ అలా పడిందండి. దీన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేసుకుంటే ఈజీగా అతికిపోతాయి అన్నమాట. 4 సైడ్స్ 4 అనమాట. 4 అతికించుకుంటే మనకి ఎలా ఉంటుందంటే స్లేట్ లాగా కనిపిస్తుంది. ఆ లుక్కే చాలా బాగుంది. ఇలాగే అన్ని కార్డ్స్ కూడా పెయింట్ చేసేసుకుని ఈ ఐస్ క్రీమ్ పుల్లలతో మీరు స్టిక్ చేసేసుకోండి. టీచర్స్ అందరికీ ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఎంతమంది టీచర్స్ ఉంటే మీరు అన్ని కార్డ్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఆరాక అండి, వైట్ అక్రిలిక్ పెయింట్ కానీ మీ ఇష్టమైన కలర్ మీరు తీసుకుని ఏ కోట్ రాయాలనుకుంటే ఆ కోట్ రాయండి. నేను బెస్ట్ టీచర్ అని రాస్తున్నాను. బ్లాక్ మీద వైట్ బాగా ఎలివేట్ అవుతుందని వైట్ అక్రిలిక్ పెయింట్ తీసుకున్నాను. అది మనకి 20 రూపీస్ పడిందండి ఈచ్. వైట్నర్ కూడా ట్రై చేశాను కానీ నాకు ఎందుకు దాంతో అంత బాగా రాలేదు. సేఫ్టీ సైడ్ ఈ వైట్ కలర్ పెయింట్ కూడా తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. మీరు ఇలా ఇచ్చేసినా చాలు. లేదు ఇంకా బాగా డెకరేట్ చేద్దాం అనుకుంటే ఇంట్లో ఏదైనా బొట్టు బిళ్ళలు ఉంటాయి కదండి, బొట్టు బిళ్ళలు కానీ ఏదైనా కుందన్స్ కానీ ఏదైనా శారీ ఊడిపోయి అలా ఉంటాయి కదా, వాటితో మీకు నచ్చినట్టు ఐస్ క్రీమ్ స్టిక్స్ మీద డిజైన్ చేసుకోండి. లేదు ఇవేమీ కూడా లేవనుకుంటే మన దగ్గర కలర్ పెన్సిల్స్ ఉంటాయి, స్కెచెస్ ఉంటాయి, వాటితో అందంగా డిజైన్ చేయండి. బ్యాక్ సైడ్ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అతికించి దాని మీద ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ని స్టిక్ చేసేస్తే మంచిగా అతుక్కుంటుందండి ఫ్రిడ్జ్కి కూడా. లేదు మ్యాగ్నెట్స్ లేదంటే జస్ట్ ఇలా టేబుల్ టాప్ మీద పెట్టుకోవడానికి కూడా మ్యాగ్నెట్ లేకుండా కూడా ఇలా ఇచ్చేయచ్చు, ఏం కాదు. నేను హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాను కాబట్టి నా దగ్గర ఈ మెటీరియల్ అంతా ఉంది. సో అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేశాను. ఇవి నా దగ్గర ఏవో మిర్రర్స్ మా అత్తయ్య గారు ఇచ్చారండి. ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి పూసలన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా డిజైన్ చేశాను అనమాట. ఇంకా 2 డేసే ఉంది కాబట్టి బుక్ షాప్లో ఇవన్నీ కూడా ఈజీగా దొరుకుతాయండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాక ఒక్కసారి బుక్ షాప్కి వెళ్ళి ఇవన్నీ పర్చేస్ చేసుకుని ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి చేసి ఇవ్వండి అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా బాబాయ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట. ఎలా అంటే ఇవి ఎంతో టైం కూడా పట్టదండి. నేను చేసేటప్పుడు వీడియో తీయాలి ఇవన్నీ కాబట్టి నాకు టైం పట్టింది. కానీ ఇవన్నీ ఒకేసారి కలర్ పెయింట్ చేసేసుకుని, ఒకేసారి స్టిక్స్ అతికిచ్చేసుకుని, ఒకేసారి నోట్ రాసేసుకుని డెకరేట్ చేసేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. ఒక్క చిన్న లైక్ కూడా చేయొచ్చు కదా వీడియోని. లైక్ చేస్తే ఏమవుతుందంటేనండి వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట మనది. నెక్స్ట్ ఈ బ్లాక్ బోర్డ్ది అయిపోయాక కీ చైన్ టైప్లో కూడా చేశాను చూడండి. నాకైతే చాలా క్యూట్ అనిపించాయి ఇవన్నీ. నెక్స్ట్ కీ చైన్ టైప్ అనమాట. దీనికి ఏం లేదండి, దీనికి కూడా ఇన్విటేషన్ కార్డ్ ఏదైనా ఉంటే తీసుకుని ఒక రౌండ్ మూత ఏదైనా ఉంటే మన ఇంట్లో ఉంటాయి కదండి డబ్బాలవి, అవి తీసుకుని దానిపైన 3 స్కెచెస్తో ఇలాగా ఆర్ట్ వేయండి. ఎలా అంటే ఆర్ట్ ఏం కాదు నా మొహం. స్కెచ్తో అలాగా పిచ్చిగిత్తలు గీసేయండి 3 రకాలుగా. నెక్స్ట్ మనం ముందు కట్ చేసుకున్న సర్కిల్ ఉంది కదా కార్డుకి, మనం
ఆ కలర్ షీట్ మీద డ్రా చేసిన స్కెచ్ది పేపర్ మనం గమ్తో అతికించేసేయండి. మీరు చుట్టూ కూడా సిజర్తో ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి మంచిగా అనేది అతుక్కుంటాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ గమ్ అప్లై చేసేసి అవన్నీ కూడా ఇటు స్టిక్ చేసేస్తే మనకి సర్కిల్ అదే రౌండ్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ అదే టైప్ సర్కిల్లో ఒక A4 షీట్ తీసుకుని అది కూడా కట్ చేసేసుకుని వెనకాల గజిబిజిగా ఉంది కదా జిగ్జాగ్గా లేకుండా అది కూడా ఒక సర్కిల్ పేపర్ని ఇలా కట్ చేసేయండి. ఆ సర్కిల్కి చుట్టూ కూడా గమ్ అతికించేసుకుని ఫ్యాబ్రిక్లు నా దగ్గర ఇలా హాఫ్ పర్ల్స్ ఉన్నాయండి. హాఫ్ పర్ల్స్ని చుట్టూ కూడా స్టిక్ చేసేసాను అనమాట. ఒక సూది తీసుకుని అందులోకి దారం ఎక్కించుకుని మనం ప్రిపేర్ చేసుకున్న రౌండ్ దానికి గుచ్చి ముడి వేసుకోండి. 2 ముళ్ళు వేసుకుని ఇలాంటి చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కనుక మీ ఇష్టం, మీకు ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్ ఎక్కించుకుని మన దగ్గర కీ చైన్ రింగ్స్ ఉంటాయి కదండి, ఆ రింగ్కి ఒక 2-3 నాట్స్ వేసి ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకుంటే మనకి కీ చైన్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు కీ చైన్ది నచ్చిందా, బ్లాక్ బోర్డ్ది నచ్చిందా కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్లేట్ ఐడియాకి మా పిల్లలైతే ఓటేశారు. మీ పిల్లలు దేనికి ఓటేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మరిన్ని ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ మీ ముందుకు రావాలి అంటే ఛానల్ ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని టింగ్ అని కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.